రమ్మి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిండు రమ్మి. హాయ్ పూజ. ఆయిల్ చాలా కాస్ట్లీ ఉన్నా మా పూజ పూరీలు వేసేస్తుంది. మార్చేస్తున్నావా? మటన్ 1000 రూపాయలు తినట్లేదా? మటన్ 1000 రూపాయలు తినట్లేదా అని అంటుంది. ఓకే. పూరితో కర్రీ ఏంటి ఈరోజు? సండే స్పెషల్ మార్నింగ్ పూరి మా ఇంట్లో. ఇది చేసేది నేనే. వీడియో తీద్దామని కాసేపు పాజ్ ఇచ్చా. పప్పు, పప్పుతో పూరి. చూసారా ఆయిల్ ఎంత పొదుపుగా వాడుతుందో. అయినా ఈ పిండికి ఇప్పుడు సరిపోదు, మళ్ళీ ఆయిల్ వేస్తుంది ఇప్పుడు. అబద్ధాలు చెప్తుంది. చేసేది కాల్చేది అన్నీ నేనే. లేదు లేదు, నేను చూడండి నా ఆయిల్, నా చేతికి ఆయిల్ కూడా చెప్పాలి. అది మా అదమ్మ చూడండి పొద్దున్నే పూజ చేసేసింది. ఎవరు చేసినారు జేజే? ఎవరు చెప్పు? నేనే చేసిన కదా. గుడ్. నేను అది పొద్దున్నే లేచి పూజ చేసేసాము. అయ్గిరి నందిని కూడా పాడేసింది మా అద్వి కదా. అది చూపి, నీ బొట్టులు చూపి ఎన్ని ఉన్నాయి. వామ్మో, గుడ్ గర్ల్. ప్లేట్లో వేసుకొని పూరి తింటుంది. ఎట్లుంది పూరి? బాగుందా? అంతేలే, మేము చేసి పెడితే మంచిగా తింటున్నావు కదా. బాగుంది కదా. ఈ బుడ్డోడిని ఎత్తుకుంది, అందుకే ఇక్కడ ప్రశాంతంగా పూరీలు అవుతున్నాయి. కన్నయ్య, కన్నయ్య గుడ్ మార్నింగ్. ఇంకొక కన్నయ్యలు పడుకున్నాడు. పెద్ద కన్నయ్యనేమో మంచిగా ఆడుకుంటున్నాడు. హాయ్. అవును. అది ఏం తిన్నావు? ఇడ్లీనా? పూరి తిన్నావు కదా. నువ్వు ఇడ్లీ తిన్నావా? మేమైతే పూరి తిన్నాం. ఈయన పూరి తినకుండా ఏం తింటాను? మజ్జిగ. పొద్దున్న లేవగానే మజ్జిగ. మధ్యాహ్నం లంచ్ కోసం జొన్న రొట్టెలు అవుతున్నాయి. వేడి వాటర్తో కలుపుకోవాలి పిండిని. మీలో ఎంతమందికి వచ్చు జొన్న రొట్టెలు చేయడం? ఎంత పర్ఫెక్ట్గా చేసినా మా ఇంట్లో లాగైతే చేయలేరు. అదైతే కన్ఫర్మ్. తవా హీట్ అవుతుంది. అది రోటీ చేసా బాటిగా రెచ్చి అది కూడా నేర్చుకుంటుంది. ఇంక చేసేస్తుంది అన్నీ పటాపటామని. జొన్న పిండి కోసం పెద్ద క్యాన్ అయిపోయింది పిండి, మళ్ళీ పట్టించుకురావాలి. ఏంటి? ఇది వేరే పిండి, ఇది వేరే పిండి. రోటీ పిండి కలుపుకొని తవ్వ రెడీగా హీట్ అవుతుంది. అది మంచి పిండి కాదు, పిండి అంతే. మంచి పిండి. ఏం పిండి? మంచి పిండి. ఇది మంచి పిండి అంట. అది ఆల్రెడీ నేను చెప్పేసిన. ఏంటి రావాలి? ఎక్కడికి రావాలి? ఇది అన్నము కోడి రెడీగా ఉంది. ఇప్పుడు బాటీ చేసుకొని తినాలి. అవునా? మీ మామ అని అందరికీ తెలుసు. మీ మామ పేరు చెప్పు. రమ్మి మామ. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఈ మధ్య చాలామంది ఆయిల్తో చేస్తున్నారు జొన్న పిండి కవర్ పెట్టేసి, కానీ ఇలా పిండి వేసుకొని చేసుకుంటేనే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. జొన్న రొట్టెలు రెడీ. దాంతోపాటు బీరకాయ కర్రీ, నా కోసం బూందీ. నీకేం కావాలి? మునక్కాయ. ఈరోజు మునక్కాయ చేయలేదు, మేము బీరకాయ చేసాం. స్టిల్ ఇప్పుడు కూడా పప్పు చేయడానికి పప్పు గుత్తి ఎంతమంది యూజ్ చేస్తున్నారు? మా ఇంట్లో అయితే పప్పు గుత్తి లేకుండా పప్పు చేయరు. ఇంక ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పులో వేసామంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. పోపు వేయడం కూడా నిజంగా ఒక ఆర్టే. ఇంట్లో ఉంటే ఇంకా వంట చేసుకోవాలి, తినాలి, అదే తప్ప ఇంకా వేరే వీడియోస్ ఏం రావట్లేదు. ఒకసారి రమ్మని అడుగుదాం, ఆగండి. ప్లేట్ వాష్ చేసుకోవాలి, అన్నం పెట్టుకోవాలి, తినాలి. నాలాగా ఈ అలవాటు ఎంతమందికి ఉంది? తినే ప్రతిసారి కూడా ప్లేట్ వాష్ చేసుకోవడం. ఎంత వాష్ చేసి పెట్టినా తినే ముందు మళ్ళీ వాష్ చేసుకొనే తింటా నేను.
బోర్ వస్తుంది. ఒక్కసారి రమ్మిని అడుగుదాం ఎక్కడైనా తీసుకెళ్తాడా లేదా అని. హాయ్ రమ్మి. రమ్మి బయటికి వెళ్దామా? ఎక్కడికైనా రమ్మి, ఇంట్లో ఉండి బోర్ వచ్చేస్తుంది. అది ఎక్కడికి వెళ్దాం? అది చార్మినార్ పోదామా? ఎందుకు? అవును రమ్మి, ట్రెండింగ్ లో ఉంది. బ్యాంగిల్ కొనిస్తావా? కొనిస్తావా బ్యాంగిల్? ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఫోన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అద్వి అండ్ తేజాన్స్ ఒక్క దగ్గర ఉన్నారని అంటే ఇంకా వాళ్ళు ఏం టీవీలో చూస్తారు, మనము అదే చూడాలి. వాళ్ళు డాన్స్ చేస్తే చూడాలి, అంతే. ఇంకా మనం టీవీ పెట్టుకొని చూడడం అనేది ఉండదు. అద్వి అడిగింది కదా, చార్మినారే వెళ్తున్నాము. అండ్ ట్రెండింగ్ బ్యాంగిల్ కలెక్షన్, కాశ్మీరీ బ్యాంగిల్స్ కూడా కొనొచ్చు అని అనుకొని స్టార్ట్ అయ్యాము. కానీ చూస్తే మేము ఇక్కడ ఉన్నది పిస్తా హౌస్, అది కూడా ఉప్పల్లోనే, ఎక్కడో కాదు. టై బిస్కెట్ చాయ్తో బాగుంటుంది. తీసుకో, ఒకటి తీసుకున్నామా? అది ఆద్వి కోసం ఒక చొక్కలవా. బోర్ వస్తుంది, బయటికి తీసుకెళ్ళామంటే పిస్తా హౌస్కి తీసుకొచ్చి. రమ్మి పని బాగుంది. చార్మినార్ అన్నావు కదా, ఎక్కడ చార్మినార్? ఇదేనా చార్మినార్ వెళ్దాం అన్నావు కదా. చొక్కలవా తింటున్నావా? తిను. చార్మినార్ అంటే నిజంగానే అనుకున్నాను నేను. నువ్వు చార్మినార్ బర్గర్ తింటున్నాడు పిస్తా హౌస్కి వచ్చి. అదినేమో చొక్కలవా, నేనేమో వీరిద్దరిని చూస్తున్నాను. చాయ్ తాగుతా. ఎట్లా ఉంది రమ్మి బర్గర్? బాగుందంట బర్గర్, కానీ చూస్తుంటే నాకు అంత ఏం అనిపించట్లేదు. టేస్ట్ అయితే బాగుందంట. చొక్కలవా ఎట్లుంది? అది సూపర్ కదా. సూపర్ అనమంటే తింటుంది. అదికి బాగా నచ్చింది. దిస్ చికెన్ టిక్కా సలాడ్ ఫర్ మీ, ఇది నా కోసమే. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేద్దాం. అన్ని వెజ్జీస్ ఉన్నాయి దీంట్లో మంచిగా, విత్ చికెన్. పిస్తా హౌస్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దీన్ని? నాకు సజెస్ట్ చేసింది రమ్మి, నాకు తెలీదు. ఈరోజు టేస్ట్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం. నైస్, కలర్ఫుల్గా ఉంది. బాగుందంట. దీంట్లో ఆలివ్స్ కూడా ఉన్నాయి, అన్ని వెజెస్ ఉన్నాయి. సబ్వే నచ్చే వాళ్ళకి చాలా మంచిది ఆలివ్. కూరగాయలు అవన్నీ వెజ్జెస్ కాదు, కూరగాయలు ఉన్నాయంట. కలర్ మా ఫుడ్ అంతా కంప్లీట్. ఆర్వీకి చొక్కలవా ఇప్పించి వేస్ట్. ఇంకా ఉంది, అది తిను. అసలు పిస్తా హౌస్కి వచ్చిందే చాయ్ తాగుదామని చెప్పి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ చాయ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎలానో బర్గర్, చికెన్ సలాడ్ తిన్నాం కదా, ఇంకా చాయ్ తాగే ఓపిక అయితే లేదు. అందుకోసం అని చెప్పి ఇక్కడైతే పార్సల్ తీసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళి చాయ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు విత్ టై బిస్కెట్. బేకరీలో అటు ఇటు ఒక 2 సార్లు తిరిగి తనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుంది. ఇంకా అద్వి దాంట్లో ఒక్కటి కూడా ఏది తినదు, కానీ తీసుకోవడం మాత్రం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. చార్మినార్ కానీ చెప్పి స్టార్ట్ అయినాము. పిస్తా హౌస్కి వెళ్ళి పార్సల్స్ తెచ్చుకున్నాము. సలాడ్ తిన్నాం కదా, చాలా బాగుంది. చాయ్ అక్కడ తాగలేదు, పార్సల్ తెచ్చుకున్నాము. పిస్తా హౌస్కి వెళ్ళిన వాళ్ళకి చాయ్ ఇక్కడే తాగొచ్చు కదా. టై బిస్కెట్ తినడం కోసం అని చెప్పి పార్సల్ తెచ్చుకున్నాం.
హీట్ చేసి తీసుకొస్తా. వేడిగానే ఉంది, వేడి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకో చాయ్ ఇంకొంచెం గరం ఉంటేనే కదా మంచిగా ఉంటుంది. దానికోసం హీట్. పిస్తా హౌస్ చాయ్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇలా ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వేడి చేసుకొని తాగొద్దు యాక్చువల్లీ, బట్ తాగితేనే కదా, వేడిగా ఉంటేనే కదా కరెక్ట్ టేస్ట్ వచ్చేది. ఇదంతా కూడా టై బిస్కెట్ కోసం ఇన్ని కష్టం. గ్లాసెస్ తీసింది బయటికి, ఆడుకుంది, పడేసి వెళ్ళిపోయింది. నువ్వేనా అది గ్లాసులు తీసింది? చాయ్ హీట్ అయిపోయింది, ఇంకా గ్లాసెస్లో పోసేసుకుందాం. టై బిస్కెట్ ప్యాకింగ్ కూడా బాగుంది, ఓపెన్ చేయడం కష్టమే. వేడి వేడి చాయ్తో టై బిస్కెట్. మీకు ఇష్టమా రమేష్ టై బిస్కెట్తో చాయ్? ఇష్టం లేదు. మా ఇంట్లో నాకే చాలా ఇష్టం టై బిస్కెట్ విత్ చాయ్. అండ్ నిలోఫర్లో ఖారా విత్ చాయ్, అది కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫేవరెట్ ఐటమ్. చాయ్ అదండి, చాయ్తో ఇంకా టై బిస్కెట్ ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. చాయ్ విత్ టై బిస్కెట్, హ్యాపీగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇంత క్యూట్ ఉందాం. అక్కడ కూడా ఇలానే తినొచ్చు, బట్ ఓపెన్ చేసి అక్కడ టీలో ఇదంతా ఎందుకు, ఇంట్లో తెచ్చుకొని ఆరామ్సే ఇలా ఎంజాయ్ చేయొచ్చు కదా. నేనైతే పార్సల్ తెచ్చుకున్నా చాయ్ గురించి. సో ఫ్రెష్. మీరు కూడా తాగండి చాయ్. ఇదండి చాయ్. నిద్రలో నుంచి లేచి మరీ చాయ్ తాగుతున్నాడు. పార్సల్ తెచ్చినందుకు ఇది ఒక అడ్వాంటేజ్. మా మమ్మీ కూడా తాగు పడుకొని ఆమె కూడా లేచి. నేను ఆద్విని పడుకోకుండా ఇప్పటి వరకు ఉన్నది.